జలపాతము, పక్షులు ఈ ధ్వనులను ముందు మనిషి అనుకరించటం నేర్చుకున్నాడు. అనుకరణ నుండి మొదలైనదే పాట. అది కూని రాగాలతో మొదలై దానికి సాహిత్యం తోడై పాట సంగీతము అనబడింది. చెవులకింపై మనస్సుకు ఆనందాన్నిచ్చే ఏ ధ్వని అయినా ధ్వని సమూహమైనా సంగీతమే. సంగీతము గాత్ర సంగీతమైనా కావచ్చు, వాద్య సంగీతమైనా కావచ్చు. మనిషి ముందు తన గొంతుతో పాడడం నేర్చుకున్నాడు. తను పాడుకునే పాటలకు ఉత్సాహాన్ని, మాధుర్యాన్ని కలిగించటం కోసం మనిషి తానే కొన్ని వాద్యాలను తయారు చేసుకున్నాడు. ఏకతార, పిల్లన గ్రోవి, డప్పు మొదలైన వాద్యాలు ఇలా మన సృష్టిలోకి వచ్చినవి. వాద్యాలతో జోడించిన పాటలు అందరినీ ఆకట్టుకోగలిగాయి. ఇలా వేదాల నుండి మొదలైన మన సంగీతము ముందు 1, 2, 3 స్వరాలపై ఆధారపడి క్రమేణా సప్తస్వరాలై కాలక్రమేణా భజనలుగా, పల్లె పదాలుగా, లలిత గీతాలుగా మారి నేటి శాస్త్రీయతను సంతరించుకొన్నది. అరే పిల్లలు ఏంటి చేసేస్తున్నారు? అవి సంగీత వాద్యాలు నాన్న, అలా ఇష్టం వచ్చినట్టు బాధేయకూడదు. అవంత పవిత్రమైన వాద్యాలు కదా, దాన్ని నేర్చుకోవాలి ఎలా వాయించాలో. అప్పుడు వాయించాలి గురువు దగ్గర నేర్చుకుని. అసలు అలా కాదు కదా పెట్టుకోవటం కూడా. తీసి పెట్టేసే నాన్న, నుంచోబెట్టి దాన్ని. ఇంతకీ ఆ వాద్యం పేరేంటి? దీన్నే మృదంగం అంటారు. కర్ణాటక సంగీతంలో ఇది ఒక ప్రధానమైన లయవాద్యం. ఇవి కాకుండా ఏమైనా వాద్యాలు చూస్తున్నారా మీరు లయవాద్యాలుగా? ఘటం చూస్తున్నారు, ఇంకా కంజీరా, మోర్సింగ్. ఈ 4 కూడాను ప్రధానంగా వాడబడతాయి కర్ణాటక సంగీత కచేరీల్లో. ఇవి కాకుండా పెళ్ళిళ్ళలో చూస్తారే నాదస్వరం, దానికి వేరే రకమైన లయవాద్యం వాడతారు, డోలు కదా. ఇవన్నీ కూడా కర్ణాటక సంగీతానికి సంబంధించిన లయవాద్యాలు. టీచర్ మరి డ్రమ్స్ ఇంకా తబ్లా, ఇవన్నీ కూడాను వేరే వేరే సంగీతాలు. అంటే నేను ముందు మీకు అసలు ఎన్ని రకాలైన సంగీతాలు ఉన్నాయో చెప్పాలి. సంగీతం మన భారతదేశంలో 2 రకాలుగా వినిపిస్తుంది. ప్రధానంగా కర్ణాటక సంగీతం మన సౌత్ ఇండియాలో, హిందుస్థానీ సంగీతం నార్త్ ఇండియాలో. కాబట్టి ఈ వేరే వేరే శైలులు కాబట్టి ఇవి వేరే వేరే వాద్యాలు కూడా వాడుకుంటారు. కర్ణాటక సంగీతంలో మనం శృతి వాద్యాలు తంబూరగా, తర్వాత మాధుర్య ప్రధాన వాద్యాలుగా మనం వీణ, గోటు వాద్యం, వైలిను, ఫ్లూటు మాట్లాడుకున్నాం. అలాగే లయవాద్యాలుగా మనం మృదంగం, కంజీరా, ఘటం, మోర్సింగ్, డోలు మాట్లాడుకున్నాం. హిందుస్థానీ వాద్యాల్లో కూడా అలా మాధుర్య ప్రధానమైన వాద్యాలు ఉన్నాయి, లయ ప్రధానమైన వాద్యాలు. నువ్వన్న తబలా అన్నది హిందుస్థానీ సంగీతంలో లయ ప్రధానమైన వాద్యం. ఇదే కాకుండా పకావజ్ కూడా వాళ్ళు వాడుకుంటారు. నువ్వన్న డ్రమ్స్ అసలు మన భారతీయ సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కావు, అవి వెస్టర్న్ సంగీతం అన్నమాట. అది అందులో డ్రమ్స్ ఎక్కువగా వాడతారు, అది మళ్ళీ లయప్రధానమైన వాద్యం. సో ఈ క్లాస్లో మీరు లయప్రధానమైన వాద్యాలన్నిటి గురించి విన్నారనమాట. బాగుంది. సరే, ఇప్పుడు మీరు గత 3 వారాలుగా నేర్చుకున్న పద్యాలన్నీ కంఠపాఠం వచ్చేసాయి టీచర్. గుడ్. అవన్నీ ఒకసారి పాడుకుని ఈ వారం కొత్త పద్యం నేర్చుకున్నాం. అలాగే టీచర్. పిల్లలు, పాత పద్యాలు పాడుకునే ముందు ఒకసారి మనం సాపాసా చెప్పుకోవాలి. చెప్పండి అమ్మా. One, two, three. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. तस्मै
తస్మై శ్రీ గురవే నమః. గుడ్. రెండో పద్యం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మం తత సుఖం. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాధర్మం తత సుఖం. మొన్న నేర్చుకున్నటువంటి పద్యం. ఉపకారికి ఉపకారము విపరీతముగా దుసేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. సుమతి శతకం సరిగా రాలేదు, మరొక్కసారి పాడాలి. వద్దు టీచర్, ప్లీజ్ టీచర్. అలా వద్దు అనకూడదు. మరి ఎన్నిసార్లు పాడితే ఇంకా ఇంకా బాగా మెరుగవుతూ ఉంటుంది పద్యం. అలా కుదరదు. మళ్ళీ ఇంకొకసారి తాళంతో పాడదాం. ఉపకారికి ఉపకారం. 1 2 3 స్టార్ట్. ఉపకారికి ఉపకారం విపరీతముగా దుసేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. అది ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. అనగా అనగా ఏదైనా కరెక్ట్గా ఇంకా బాగా వస్తుంది. ఈరోజు మీకు ఆ పద్యమే చెప్పాలైతే. అనగననగ రాగం అతిశే ఇల్లుచునుండు అని. తినగా తినగా చేదుగా ఉండేటువంటి వేము కూడా తీయగా అనిపిస్తుందిట. పెద్దలు అంటారు అనగా అనగా రాగము, మూల్గగా రోగము అంటారు. ఊరికే ఇంట్లో కూర్చొని పని ఏమి లేకుండా మూలుగుతూ ఉంటే అదో పెద్ద రోగం అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం మనందరం విద్యార్థులం. ఏ పాఠమైనా ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత బాగా మన మైండ్లో నిలుస్తుంది, అంత బాగా పాడగలుగుతాం. ఆ పద్యమే చెప్తాను ఈ రోజున, రాసుకోండి. విన్నారా ఈ పద్యం? అవును టీచర్. వినలేదు, తను ఒక్కతే వినింది. ఓకే, రాసుకోండి. అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగనుండు. సుమేధ కాస్త తొందరగా రాయాలి. తినగ తినగ వేము తీయగనుండు. సాధనమున పనులు, థర్డ్ లైన్. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అన్నది ఒక స్టాంప్ అన్నమాట. ఎవరి పద్యం ఇది? వేమన శతకంలోని పద్యం అన్నమాట ఇది. ఆయన రాసినటువంటి పద్యాలన్నింటికి 4వ లైను విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. అది ఆయన స్టాంప్, ముద్ర అన్నమాట. సో ఏమంటున్నారు? అనగననగ రాగం అతిశయిల్లుచునుండు. అనగా అనగా రాగం ఇంకా ఇంకా బాగా పాడగలుగుతాం, పాట ఇంకా బాగా పాడగలుగుతాం. అలాగే తినగా తినగా వేము కూడా తీయగా అనిపిస్తుందిట కొన్నాళ్ళకి. సాధనమున పనులు సమకూరు ధరలోన. దట్ ఈస్ ది కన్క్లూజన్. ఏంటి సాధనము అంటే? ఏమిటి? ప్రాక్టీస్. మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్. దానివల్ల ఏ పనినా సులువుగా చేసుకోగలుగుతాం. కష్టమైన పని కూడా మనకి చేయగా ఇదెంత చేసుకోగలం అని అనిపిస్తుంది. మీ లెక్కలైనా అంతే కదా, చేయగా మీకు సులువుగా అన్ని ఫార్ములాస్ గుర్తొస్తాయి, చక్కగా తొందరగా చేయగలుగుతారు. అది ఇవన్నీ మనకి ఉపదేశాలు, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాలు సుమేధ. అందుకని తప్పదు, ఎన్నిసార్లైనా పాడుతూ ఉంటే అవి ఇంకా స్థిరపడతాయి మైండ్లో. ఇప్పుడు ఈ పద్యాన్ని ఒక రాగంలో నేను సమకూర్చాను, ఒకసారి మీరు వినండి.
ఇసయిల్లుచునుండు తినగ తినగవేమో తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వనాభిరామ వినురవేమ విశ్వనాభిరామ వినురవేమ. ఇది సంపూర్ణ రాగం అంటే ఏంటి? సంగీతంలో సప్త స్వరాలు ఉన్నాయన్నాం కదా, 7 స్వరాలు ఉన్నటువంటి రాగం అన్నమాట. దీని పేరు పంతువ్రాళి, కామవర్ధిని అని కూడా అంటారు. మనం ఇంతవరకు 5 స్వరాలు ఉన్న రాగాలే నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం? మోహన, హిందోళ, హంసధ్వని. హంసధ్వని. 5 స్వరాలే ఉంటే ఆ రాగాన్ని ఔడవ రాగం అంటారు. అన్ని స్వరాలు సరిగమ పదని ఉంటే దాన్ని సంపూర్ణ రాగం అంటారు. మరి ఇలా 6 స్వరాలు ఉంటే 6 స్వరాలుంటే షాడవ రాగం అంటారు. అవి ఇంకా పోను పోను నేర్చుకుంటారు. అసలు సంగీతం ఒక్క స్వరంతో పుట్టింది. వేదాలు 4 వేదాలు ఉన్నాయి కదా, అందులో వేదాలు ఒకే స్వరంలో చెప్పబడ్డాయి. క్రమేణా 2 స్వరాలు వచ్చాయి. తర్వాత సామవేదానికి వచ్చేసరికి 3 స్వరాలు రీ నీ సా వాడుకోబడింది. తర్వాత 4వ స్వరం. అన్నీ ఎలా డెవలప్ అయ్యాయంటే సమాభావంతో సాపాభావంతో స్వరాలు అలా సమకూర్చుకుంటూ వచ్చాయి. 4 స్వరాలే ఉన్న రాగాలు కూడా ఉన్నాయి. వాటిని స్వరాంతర రాగాలు అంటారు. అది వేదాల్లోనే కదా చెప్పుకున్నాం మనం ఇందాక. త్రిస్వరాలు, ద్విస్వరం, ఏకస్వరం. సో ఏకస్వరంగా మొదలైనవి సప్తస్వరాల దాకా వచ్చాయి. ఇప్పుడు సప్తస్వరాల్లో కూడా సరిగమ పదని అనుకున్నాం కదా, అందులో షడ్జం అన్నది ఆధార స్వరం అన్నమాట. చాలా ప్రధానమైనటువంటి స్వరం. ఏ రాగంలోనైనా షడ్జం ఉండి తీరాలి. ఇప్పుడు మనం రాగం అని మాట్లాడుకుంటున్నాం, అది ఒక కర్ణాటక సంగీతానికే కాదు, ఏ సంగీతానికైనా ఈ 7 స్వరాలే ఆధారం. మీరు హిందుస్థానీ సంగీతానికైనా సప్తస్వరాలే, వెస్టర్న్ మ్యూజిక్ అయినా సప్తస్వరాలే. అలా కాకుండా మనం ఇంకా బోలెడు వింటుంటాం. లలిత సంగీతం సప్తస్వరాల మీదే ఆధారపడింది. జానపద సంగీతం కూడా ఈ సప్తస్వరాలే. సో సప్త దేవతలు అన్నమాట అవి. ఇందులో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. రకరకాలుగా ఈ రిషభ గాంధారాలు చెప్పుకోబడతాయి. ఇందాక నేను అన్నట్టు షడ్జం అన్నది ఆధార స్వరం. ఆధార శృతికి మనం షడ్జం ముందు లెక్కేసుకుంటాం. వారి వారి కంఠస్వరాలను బట్టి షడ్జం అన్నది నిర్ణయించుకుంటాం. దాని తర్వాత పంచమం, ఆ పైన షడ్జం. షడ్జ పంచమాలు ప్రకృతి స్వరాలని చెప్పుకున్నాం కదా. పోతే మిగిలిన స్వరాలు ఏమేమి ఉన్నాయి సుదీక్ష? రి గ మ ద ని. దాని ఈ రిగమదని అంటే 5 స్వరాలు కూడాను 2 రకాలుగా విభజించబడ్డాయి. రి చిన్న రిషభం అని, పెద్ద రిషభం అని. మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అలా మాట్లాడుకుందాం. గాంధారం చిన్న గాంధారం అని, పెద్ద గాంధారం అని. మధ్యమం చిన్నది, పెద్దది. దైవతం కూడా అలాగే చిన్నది, పెద్దది. నిషాదం కూడా చిన్నది, పెద్దది. అవి ఎలా కూర్చబడి ఉన్నాయి? నిచ్చెనలో మెట్లలాగానే. స కింది స్వరం అయితే దాని తర్వాత ఏదొస్తుంది? చిన్న రిషభం, తర్వాత పెద్దది. చిన్న గాంధారం, పెద్ద గాంధారం. చిన్న మధ్యమం, పెద్ద మధ్యమం. తర్వాత పంచమం, తర్వాత చిన్న దైవతం, పెద్ద దైవతం. చిన్న నిషాదం, పెద్ద నిషాదం. ఈ షడ్జానికి సరిగ్గా 2 డబుల్ తారస్థాయి షడ్జం అదన్నమాట. సో ఎన్ని స్వరాలు అయ్యాయి, ఎన్ని స్వరస్థానాలు అయ్యాయి? స్వరాలు 7 కానీ అవి ఎన్ని స్వరస్థానాలలో కనిపిస్తాయి? షడ్జ పంచమాలు 2 అయితే మిగిలిన 5 స్వరాలు 10 స్థానాల్లో ఆక్రమించుకుని ఉన్నాయి. సో మనకి 12 స్వరస్థానాలు ఉన్నాయి. ఇది ప్రతి సంగీత శైలిలోనూ ఉన్నది. మనకి కీబోర్డ్ లాంటి వెస్టర్న్ మ్యూజిక్ కీబోర్డ్లో అయితే మనకి కనిపిస్తుంది.
12 స్వరస్థానాలు. దీన్నే మనం ద్వాదశ స్వరస్థానాలు అంటాం. ఇప్పుడు నేను మీకు 3 రాగాలు చెప్పాను. ఇప్పుడు ఒక రాగం మీకు పరిచయం చేస్తున్నా. ఈ రాగం పరిచయం చేయటంతో 12 స్వరస్థానాలు మీరు నేర్చుకున్నట్టే. మనం ఇంతసేపు పెద్ద రీ నేర్చుకున్నాం మోహనలో, హంసధ్వనిలో. ఇప్పుడు నేను చెప్పబోయే రాగం పంతువ్రాళి. కొంచెం శృతి పెట్టమ్మా, చాలు. సరీ, అది చిన్నది. చిన్నదికి ఇంకో పేరుంది, శుద్ధ రిషభం. సరీ మీరు మోహన్లో నేర్చుకున్నారు, హంసధ్వనిలో నేర్చుకున్నారు. అది చతుశ్రుతి రిషభం. సరిగా అన్నది పెద్ద గాంధారం. సగా హిందోళ్ళలో నేర్చుకున్నారు. అది సాధారణ గాంధారం, అంతర్గాంధారం. అలా మనకి 2 గాంధారాలు ఉన్నాయి. అన్నిటికీ వేరే వేరే పేర్లు ఉన్నాయి. సంగీత పరంగా మీకు ముందు అర్థం కావాలని చిన్నది పెద్దది అని చెప్పాను. సంగీత పరంగా అన్నిటికీ వేరే పేర్లు ఉన్నాయి. మనం సా అనుకుండా షడ్జం అని పాడుకోలేం కదా, అందుకని సా అన్నాం. అలాగే ప్రతి స్థానానికి వేరే పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత దాకా వచ్చాం? గాంధారం దాకా వచ్చాం. సరిగా ఇది పంతువ్రాళిలోని గాంధారం. ఇకపోతే మధ్యమం. మనం హిందోళ్ళలో ఏ మధ్యమం నేర్చుకున్నాం? సగమా, అది చిన్న మధ్యమం, శుద్ధ మధ్యమం అంటాం. పంతువ్రాళిలో సరిగమా, అది పెద్ద మధ్యమం. అంటే పంచమానికి దగ్గరగా ఉంటుంది ఆ స్థానం, అంతే కదా. నెక్స్ట్ స్వరం పంచమమే కదా, దాని పేరు ప్రతి మధ్యమం. సో పంతువ్రాళిలో మనం అన్ని స్వరాలు ఉన్నాయి అని చెప్పాను. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చాం? సరిగా మా పా ఎలాగో ఉంది. ఇప్పుడు దైవతం నిషాదం. పాద, పాకి దగ్గరలో ఉన్నది ఏమై ఉండొచ్చు? చిన్న దైవతం. చిన్న దైవతాన్ని ఏమంటాం? శుద్ధ దైవతం అంటాం. కానీ మనం మోహన్లో పాద నేర్చుకున్నాం, అది పెద్ద దైవతం. దాన్ని ఏమంటాం? చతుశ్రుతి దైవతం. రిషభానికి కూడా శుద్ధ చతుశ్రుతి ఉంది, దైవతానికి కూడా శుద్ధ చతుశ్రుతి దైవతాలు. ఇకపోతే మిగిలింది నిషాదం. గపని, అది పెద్దది, సా దగ్గరగా ఉండదు. నీ 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 సా, దాన్ని కాకలి నిషాదం అంటారు, షడ్జమానికి దగ్గరగా. కానీ హిందోళలో ఇంకొక నీ నేర్చుకున్నాం మనం, సగమద నీ, అది చిన్నని, దాన్ని కైసికి నిషాదం అంటాం. సో ఇలా 12 స్వరస్థానాలకి వేర్వేరు పేర్లు ఉన్నాయి. పంతువ్రాళిలో వచ్చే దైవత నిషాదాలు ఏమిటి? పాద శుద్ధ దైవతం, పద నీ కాకల నిషాదం. ఇప్పుడు పంతువ్రాళికి ఆరోహణ అవరోహణ చెప్పుకుందామా? 7 స్వరాలు ఉన్నాయి. ఇది సంపూర్ణ రాగం, మేళకర్త రాగం. చెప్పుకుందాం. సరిగమా సరిగమా పద నీ సా పద నీ సా పద నీ సా సా నీ ద ప సా నీ ద ప మ గ రి సా మ గ రి సా. ఆరో నోరని చెప్పగలవా సుదీక్ష? సరిగమా పద నీ సా. అవరోహణ చెప్తావా? కరెక్ట్. ఇప్పుడు కలిసి చెప్దామా? ఆరోహణ అవరోహణ. సరిగమా పద నీ సా సా
రాగంలో పద్యం చెప్తాను, పాడండి. అనగననగ రాగం, అనగననగ రాగం, అతిశయిల్లుచునుండు, అతిశయిల్లుచునుండు. అంటే భావం తెలుసు కదా. అనగా అనగా రాగం ఇంకా మెరుగవుతూ వస్తుంది. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, అనగననగ రాగమతిశయిల్లుచునుండు. ఇప్పుడు ల్యాండింగ్ నోట్స్ అంటారు. అంటే మనం ఎక్కడైతే ఆపామో ప్రతిదానికి స్వరం ఉంది. ల్యాండింగ్ నోట్స్కి మీకు ఒక టెస్ట్ పెడతాను. అతిశయిల్లుచునుండు ఏం స్వరం? ధ్రువ్. గాంధారం. కరెక్ట్. ఇంకొకసారి అందామా? అనగననగ రాగమతిశయిల్లుచునుండు. నెక్స్ట్ లైన్. తినగ తినగవేము, తినగ తినగవేము. వేము అంటే వేప. తీయగనుండు, తీయగనుండు. ఎక్కడ ల్యాండ్ అయ్యాం మనం? సుమేధ పాలో ల్యాండ్ అయ్యాం. తినగ తినగవేము. ల్యాండింగ్ నోట్ ఏంటి? ద. తీయగనుండు ల్యాండింగ్ నోట్ ప. ఒకసారి అనండి. తినగ తినగవేము, తీయగనుండు. మూడో లైన్. సాధనమున పనులు, సాధనమున పనులు. ల్యాండింగ్ నోట్ ఏంటి సుదీక్ష? పనులు. నిలిని సమకూరు ధరలోన, సమకూరు ధరలోన. సాధనమున సమకూరు ధరలోన. ఏ పనైనా చేయగా చేయగా we can do everything. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధనమున పనులు సమకూరు ధరలోన. విశ్వదాభిరామ, విశ్వదాభిరామ. వాట్ ఇస్ ద ల్యాండింగ్ నోట్? రామ. వినురవేమ, వినురవేమ. అదన్నమాట. పిల్లలు పద్యం విన్నారు కదా. దీని వెనక ఏమన్నా లెక్క గోచరించిందా? తెలిసిందా? మూడు అక్షరాలు వస్తున్నాయి. అవును. తక్కిట 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 అని నడుస్తుంది అనమాట. దీన్ని మనం తిస్ర నడక అంటాం. ఇంతవరకు మీరు చతురస్ర నడకే విన్నారు. కిట్ట తక్క విన్నారు. ఇంకో నడక విన్నారు. ఏంటది? మిశ్ర చాపు. మిశ్ర చాపు అంటే 7 అక్షరాల నడక అనమాట. ఇది 3 అక్షరాలే మళ్ళీ, కానీ ఆది తాళమే. తక్కిట 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 తక్కిట. అదనమాట తాళం. ఓకే, తాళం వేసుకుంటూ నేర్చుకుందామా? తక్కిట 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 తక్కిట. అనగననగ రాగమతిశయిల్లుచునుండు, అనగననగ రాగమతిశయిల్లుచునుండు, అనగననగ రాగమతిశయిల్లుచునుండు. మళ్ళీ అనగననగ రాగమతిశయిల్లుచునుండు, అనగననగ రాగమతిశయిల్లుచునుండు. తినగ తినగవేము, తీయగనుండు, తినగ తినగవేము, తీయగనుండు. తినగ తినగవేము, తీయగనుండు, తినగ తినగవేము, తీయగనుండు.
సాధనమున పనులు సమకూరు ధరలోన సాధనమున పనులు సమకూరు ధరలోన సాధనమున పనులు సమకూరు ధరలోన సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైనా ఇప్పుడు తాళంతో ఎలా పాడాలో ఒకసారి మనం మొత్తం కలిసి తాళంతో పాడేద్దామా? తాళం స్టార్ట్. అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అదర్రా పద్యం నచ్చింది కదా మీకు? నచ్చిన పని ఎన్నిసార్లైనా చేసుకోవడం హ్యాపీ హ్యాపీ కదా. కాబట్టి మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా టీచర్కి చెప్పి ఈ పద్యం వేయించుకోండి, స్వరం సాహిత్యం చక్కగా నేర్చుకోండి, చాలాసార్లు పాడండి, ఉపయోగపడుతుంది. ఎవరు అడిగినా చక్కగా పాడుకోవచ్చు. ఇది పంతువురాళి రాగం. ఈ వారం ఈ పద్యంతో ముగిస్తాను. వచ్చే వారం ఇంకో కొత్త పద్యం నేర్చుకుందాం. సరేనా? సరే టీచర్, నమస్కారం. నమస్తే.